వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య మంగళగిరి రూరల్ ఆత్మకూరు వడ్డెరపాలెం టేకుతోట ప్రాంతంలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఇంటింటికి తిరుగుతూ నమూనా బ్యాలెట్ను చూపిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు, అలాగే గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్యలను గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి లావణ్యతో పాటు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మాజీ ఎంపీపీ పచ్చల రత్నకుమారి, ఆత్మకూరు మాజీ సర్పంచ్ బొమ్ము శివరామరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల మీడియాతో మాట్లాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంగళగిరికి ఏం చేశారని వారు ప్రశ్నించారు. ప్రజలు గమనించండి, నేను ఇక్కడ స్థానికంగా ఉండే అమ్మాయిని, ఇక్కడే పుట్టి పెరిగి మరి ఈ గడ్డ మీద మమకారంతో ఇక్కడ సేవ చేయాలి అని వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలి అనే దాన్ని బట్టి నేను పోటీ చేస్తున్నాను. మేము చేనేతలమండి, నూలు పోగులాగా సున్నితంగా ఉంటాము, సున్నితంగా మాట్లాడతాము, డాబు దర్పాలకు పోము. మరి మా దగ్గర హై సెక్యూరిటీలు కానీ ఏమీ ఉండవు. మా ఇల్లు కానీ అందరికీ తెలుసు, ఆఫీస్ కూడా అందరికీ ఆల్ యాక్సెస్ పాసు. నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నానండి, డాబు దర్పాలు పోము. సమస్యలు ఏదైనా కానీ నేను పరిష్కారం చేస్తాను, అందుబాటులో ఉంటాను ఖచ్చితంగా. మరి మీకు కూడా బాధ్యత ఉన్నది. ఎవరైతే ఎలక్షన్ తర్వాత అందుబాటులో ఉంటారు అని ఆలోచించి వేయాల్సిన బాధ్యత మీకు కూడా ఉన్నది. గెలిచిన తర్వాత కనపడిన వాళ్ళకన్నా కూడా స్థానికంగా మరి మీరు ఉన్న వాళ్ళని గెలిపించినట్లయితే కనుక మీకు ఇంకొంచెం అభివృద్ధి కానివ్వండి, పనులు కానివ్వండి ఖచ్చితంగా జరుగుతాయి. మరి దూరంగా ఉండే వాళ్ళని ఎన్నుకుంటారా, అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలా అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించేయండి. మరి కిలారి రోసయ్య గారు కూడా స్థానికంగా ఉంటారు, ఇక్కడే ఆ పార్లమెంట్ అభ్యర్థి. ఎన్ఆర్ఐలకి ఇచ్చి మీరు వాళ్ళు అనుకుంటున్నట్టుగా డబ్బుతోనే పని అయిపోయిద్ది అనేది మీరు నిజం కాదని నిరూపించి మన సమస్యలు కూడా పరిష్కారం కావాలి అనేది బాధ్యతగా ఆలోచించి అందరూ కూడా అందుబాటులో ఉండే నన్ను ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదం కూడా నాకు ఉండాలి. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే మురుగుడు లావణ్య అనే నన్ను, అలాగే కిలారి రోసయ్య గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించండి. ఇక్కడ నేను డోర్ టు డోర్ ప్రచారం చేసేటప్పుడు స్థానిక సమస్యలు అన్నీ కూడా నా దృష్టికి వచ్చినాయి. నేను అధికారం
అధికారంలోకి వచ్చాక వాటన్నిటినీ పరిష్కరిస్తాను. ఖచ్చితంగా మరి మీరందరూ కూడా ఇంట్లో ఎన్ని ఓట్లుంటే అన్ని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని కోరుకుంటున్నాను. రూరల్లో ఉన్న ఆత్మకూరు గ్రామంలోని టేకు తోట మరియు కొబ్బరి తోటలో ప్రచారం సాగిస్తున్నాం. ఒడ్రపాలెం మీదుగా వచ్చాము. మరి ఇక్కడ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. అంతా చిన్న మధ్య తరగతి వాళ్ళు, అలాగే కూలి పనులు చూసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒకప్పుడు ఇది టేకు తోట, అంతా పేరే టేకు తోట, అన్ని టేకు చెట్లు ఉండేవి. ఇక్కడ పేదవాళ్ళు ఇల్లులు వేసుకొని నివసించడం, ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నప్పుడు మరి వీళ్ళకి హనుమంతరావు గారి టైంలో సైట్ చూపించారు. మరి అదే విధంగా నా టైంలో కూడా కొంతమందికి పట్టాలు ఇప్పించాము. ఇక్కడ మా టైంలో వీలున్నంత మటుకు, వనరులు అందినంత మటుకు ఇక్కడ మౌలిక సదుపాయాలు కలిగించాము. అలాగే మరి ఆర్కే గారు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూడా డ్రైన్స్ కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి చాలా చేశారు. వాటర్ సప్లై కానివ్వండి. మా మూడు టర్ముల నుంచి కూడా ఇక్కడ ఎంతో అభివృద్ధి చేసాం. దాదాపు ₹1 కోటి పైగా మరి అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు చూసుకుంటే మంగళగిరిలో ఉన్న టౌన్లో ఉన్న సందుల కంటే కూడా ఇక్కడ పెద్ద పెద్ద బజార్లు ఉన్నాయి. మరి వీళ్ళకి ఇంకా కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇంకా కొన్ని పెరుగుతున్న ఏరియాని బట్టి, జనాన్ని బట్టి తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కలిగించాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా తప్పకుండా మా టైంలో చేస్తాము. మరి జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే ఇవాళ ఏదైతే నవరత్నాల్లో ప్రామిస్ చేశారో ఎలక్షన్ మేనిఫెస్టోలో అవన్నీ పూర్తి చేశారు. మళ్ళీ కూడా కొత్త స్కీమ్స్ తోటి మరి ముందుకు వచ్చాము. మాయ మాటలు చెప్పకుండా 100% నవరత్నాలని ఇక్కడ ఖచ్చితంగా అమలు చేశారు. చెప్పిన మాట చెప్పినట్టుగా అమలు చేశారు. అందరితో కూడా విజ్ఞప్తి చేస్తున్నారు సీఎం గారు, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి ధైర్యంగా చెప్తున్నారు. దమ్ము ధైర్యం ఉన్న సీఎం గారిని మనం ఎన్నుకోవాలి. వారి ప్రతినిధులుగా వచ్చిన మురుగుడు లావణ్య గారిని, అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న కిలార్ రోసీ గారిని మన ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపించాలి.